నమస్కారం ప్రజలారా. నేను మా వైసీపీ పార్టీని అభిమానించే వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి 30 సంవత్సరాల పాటు అధికారంలో ఉండాలని కోరుకునేటువంటి మొట్టమొదటి వ్యక్తిని నేను. ఈ కథ ఎందుకు చెప్తున్నాను అనుకుంటే, నేను ఒకరిని సరిపోతా. మన పార్టీ తరఫున నేను ప్రచారం అయితే బ్రహ్మాండంగా చేస్తానే ఉండా. ప్రజలు కూడా బాగా ఆశీర్వదిస్తున్నారు. మనం చేసినటువంటి పనులు అయితేనేవి, మనం ఇచ్చిన హామీలు అయితేనేవి, మనం 2024లో గెలిచిన తర్వాత ఏ విధంగా ప్రణాళిక ఉంటుందనేది కూడా నేను నా శక్తిగా లాగాడికి నేను ప్రజలకు వివరంగా వివరించే ప్రయత్నం అయితే చేస్తా ఉండా. అందులో భాగంగానే ఈ మన పార్టీ అఫీషియల్ వేసినారు ట్విట్టర్లో. ఇది వచ్చేసి మన బకరాపేటే, ఇడుపులపై పక్కన బకరాపేటే ఇడిదే, ఈడు కుప్పవాసం అని చెప్పుకో. ఇట్లాంటి మాటలు మాట్లాడితే కదా అవులే అయిపోయేది. ఇట్లాంటి మాటలు మాట్లాడినావు, ఎవరు దేగినారాడా? 1000 మంది దేకలా, అఫీషియల్లో వేసాం. మళ్ళా ఇది మన బతికైపోయా. నేను సరిపోతాను వాడికి చెప్పు. ఎవరా ఓడికే సజ్జలకు వాడి పిల్ల సజ్జలు కానీ చెప్పు. ఒరే స్వామి, ఆ సీమరాజు ఒకడు సరిపోతాడురా, మన పార్టీ తరఫున బ్రహ్మాండంగా ప్రచారం చేస్తున్నాడు అని చెప్పు. ఇట్లా లంగాకాలను తొడుకొని వచ్చి ఎందుకు? సరే ఏందో చూద్దాం. కుప్పం వాసిగా చెబుతున్నా, 14 ఏళ్ళు సీఎంగా ఉండి తన సొంత నియోజకవర్గానికి ఏమీ చేయలేదు, ఇక రాష్ట్రానికి ఏం మేలు చేస్తాడో. ఇది అవులే మాట కదా. ఇదే సొంత ఇంట్లో చెల్లికి తల్లికి న్యాయం చేయలేనాడు, ఇంకా రాష్ట్రంలో ఏం న్యాయం చేస్తాడని చెప్పి ఈరోజు అడుగుతున్నారు. ఇట్లాంటి మాటలు మాట్లాడినారు. సరే ఈడేం మాట్లాడినాడు? బకరా పెట్టోడు ఇందాం రండి. చెప్పురా, నువ్వు చెప్పు. అందరికీ నమస్కారం. నమస్కారం. చరణ్ పింగిలి, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి. నువ్వు చరణ్ పింగిలే, ఎవడు కాదనలేడా? నువ్వు ఏమి చెప్పాలా? బకరాపేట గ్రామ వాస్తవ్యులు అని చెప్పాలి. నువ్వు 30 సంవత్సరాలు కుప్పం నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా చేశాయని చెప్పుకున్న చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు అదే నియోజకవర్గానికి చేసిన అభివృద్ధి శూన్యమే. మన ఇడుపులపైలో కూడా ఏం చేశాడని అడుగుతారా స్వామి. నువ్వు ఇట్లాంటి ఓడే స్వామి, మీరు ఇట్లాంటి మాటలు మాట్లాడి మేము ఏం సమాధానం చెప్పాలా? తెలుగుదేశం వాళ్ళకు, జనసేన వాళ్ళకు ఏం రొంతగా మింగుతారు వాళ్ళు. ఇప్పుడు ఈడు బకరాపేట గ్రామము, ఈడు కుప్పానికి చెందినటువంటి వాడు కాదు అని చెప్పి మాట్లాడుతున్నారు. సరే ఈడు ఫోటోలు కూడా చూద్దాము. ఈడు గతంలో అన్నబడిగా ఎట్ట తిరిగినాడు అనేది కూడా ఒకసారి చూద్దాము. ఇదో చూడండి, సిద్ధం అని చెప్పేశాడు. ఈడు చేసేది కూడా మన జగనన్న కనెక్ట్లోనే అందరం అదే బతికే. ఇప్పుడు మేము కూడా కుక్క కేజీటు మాకు బిస్కెట్లు వేస్తారు కాబట్టి మేము మాట్లాడుతున్నాం. అదేవిధంగా వీడికి ఈ కుక్క కేజీటు బిస్కెట్లు వేశారు. ఏంది వైఎస్ఆర్సీపీ యూఎస్ఏ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అంటేనా? అందుకే ఇప్పుడు ఆడ బకరాపేట గ్రామ వాస్తవులుగా మనం మిగిలిపోయినాం. అదే కానీ నువ్వు మన ఊరి పేరు కానీ చెప్పి ఉంటే ఎంత బాగా చూసి ఉంటుంది దాన్ని. ఇన్ఫ్లుయెన్సర్లు ఎంతమందిని పెట్టారో, ఏమైంది? వాళ్ళు ఏమో మింగ పెడితే మీరేమో ఇట్లా డౌలే మాటలు మాట్లాడితే మేము దీనికి సమాధానం చెప్పలేక మేము చచ్చితీవిరా. ఎవడు చెప్తావు ఈ బాధలో? చూడు, గతంలో మనం ఈ మాదిరి ఉన్నాం. ఇది మన బతుకు. ఇది బకరాపేట కాదు, బకరాపేట కాదు, ఇది ప్రజా సంకల్ప యాత్రలో అన్నబడిగా పోయినాడులే. ఇదో ఫోటో, అన్నతో కూడా దిగినాడు. ఫోటో బ్రహ్మాండంగా తీసుకున్నాడు. అప్పుడు పాపం ఎంటుకలు ఉన్నట్టున్నాయి, ఇప్పుడు లేవేమో గుండు కొట్టుకున్నాడు. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా ఇట్లాంటి ప్రయత్నాలు అయితే ఆపండి మీరు దయచేసి. మేము సమాధానం చెప్పలేక మాకు సాల్ అయిపోతుంది ఇక్కడ. మనము బకరాపేట గ్రామ వాస్తవులకి అందరికీ కూడా నేను ఒకటే తెలియజేస్తున్నా, ఇట్లాంటి పనులు చేసి మీరు లేనిపోయినట్టు నెత్తినేసుకొని ఏదొద్దు. నేను ఒకడిని ఉన్నాను, జగనన్నకు తోడుగా ఉంటాను, అండగా ఉంటాను. జగనన్నను మళ్ళా 2024లో మనం మళ్ళా అధికారం లేక 175 సీట్లకు 5 అటు ఇటుగా గెలిపించుకుందామని తెలియజేసుకుంటూ నమస్కారం నైనా.